ఇంటిగ్రల్ cos x మైనస్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ sin 2x dx. సో దీని వాల్యూ sin ఇన్వర్స్ sin x ప్లస్ cos x బై a ప్లస్ c. సో ఇలా ఉంది. ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఈ రూట్ లోపల దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో cos x మైనస్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ sin 2xని ఈ విధంగా రాసుకోవచ్చు. sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ మైనస్ 1. ఓకే. సో sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే sin స్క్వేర్, బి స్క్వేర్ అంటే cos స్క్వేర్. sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 1 అవుతుంది. ఆ 1కి 1 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 2 sin x cos x అంటే sin 2x. ఓకే. సో ఇట్ బికమ్ ఇంటిగ్రల్ cos మైనస్ sin బై, సో ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, 8 ప్లస్ 1 9. సో దీన్ని మనం 3 స్క్వేర్గా, ఇది sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే. సో దీన్ని మనం t అనుకున్నట్లయితే, సో డెరివేటివ్ ఆఫ్ sin x ఏంటి? cos x. డెరివేటివ్ ఆఫ్ cos అంటే మైనస్ sin. ఓకే. సో ఈ మొత్తం కూడా dtలోకి వెళ్ళిపోతుంది అది. సో ఈ మొత్తం కూడా ఈక్వల్ టు dt, న్యూమరేటర్ మొత్తం dt అయిపోతుంది. సో ఇంటిగ్రల్ dt బై రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ t స్క్వేర్. సో ఏ ఫార్ములా వస్తుంది? ఇంటిగ్రల్ dx బై రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో ఇది sin ఇన్వర్స్ x బై a, అంటే ఇక్కడ sin ఇన్వర్స్ t బై a. సో sin ఇన్వర్స్ t అంటే sin x ప్లస్ cos x బై a అంటే 3. ఓకే. ప్లస్ c. సో ఈ రెండు కంపేర్ చేసుకున్నట్లయితే a ఈజ్ ఈక్వల్ ఎంత? దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 3.